హలో అండి వైటీ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోని నేను కొంచెం లేట్‌గానే అప్‌లోడ్ చేస్తాను. ఏమనుకోకండి. ఓకేనా? సో, ఆ రోజున ఫుల్‌గా వర్షం పడింది. ఓ పక్క క్లైమేట్ అయితే అద్దిరిపోయింది. అండ్ నేనేం చేశానంటే హాట్ వాటర్ రెడీగా పెట్టుకొని వచ్చాననమాట. వెళ్ళిన వెంటనే స్నానం చేసి పూజ స్టార్ట్ చేసుకునేలాగా. సరే ఇంటికొచ్చేస్తుంటే మధ్యలో మందార పువ్వు కనిపించింది. ఇదివరకటి వీడియో చూసుంటే గనుక చెప్పాను కదా! పిచ్చి పట్టుకుంది నాకు మందార పూలని. ఎలాగైనా అది అందకపోయినా ఎలాగో అలా సాధించాననమాట. అండ్ ఈ మధ్యలో పిక్చర్స్ వచ్చేసి మా అమ్మాయి ఫోటోగ్రఫీ అన్నమాట. అన్ని పిక్చర్స్‌ని గూడా అదే చాలా క్రియేటివిటీతో తీసింది. ఈ పోలికంతా గూడా మా అన్నయ్య పోలిక. మా అన్నయ్యకి గూడా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమనమాట. సో, అలాగా మేనమామ పోలికలు దిగిపోతాయి గదా! ఎగ్జాక్ట్‌గా. అలాగే నెక్స్ట్ నేనొచ్చేసి రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదాలకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గూడా రెడీ పెట్టేసుకున్నాను. లస్కూరాకి కావాల్సిన కొబ్బరి, బెల్లం అన్నీ తురుముకొని పెట్టుకున్నాను. అండ్ మూకుడులో కొబ్బరి గూడా వేసేసాననమాట. అండ్ సైడ్ బై సైడ్ ఉండ్రాలు చేయడానికి గూడా శనగపప్పు అనేది నానబెట్టుకున్నాను. అండ్ పిండి గూడా ఉడికించేసాను. అండ్ బెల్లం గూడా కొద్దిగా రెడ్‌గా ఉంది. ఎలా వస్తాయో జిల్లేడుకాయలు అని అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయన్నమాట. ఫైనల్‌గా లస్కూరా గూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మగారు చేసినప్పుడు ఇంకా చెయ్యమ్మా, ఇంకా చెయ్యమ్మా అని అడుగుతూ ఉండేదాన్ని. కానీ మన దాకా వచ్చాక తెలుస్తుంది ఆ ఒత్తడానికి ఎంత కష్టపడాలి అని చెప్పేసి. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫస్ట్ 2 చీదేసాయన్నమాట. బట్ నెక్స్ట్ అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. సో, జిల్లేడుకాయలకి కావాల్సిన ఎసరు అలాగే పిండి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. అట్ లాస్ట్ జిల్లేడుకాయలనేవి అన్నీ బాగా వచ్చాయి. ఒక ఫస్ట్ 2 పోయాయి. అండ్ ఆ పైన కనిపించే జంబో సైజ్ మా అమ్మాయికి తయారు చేసిందనమాట. దీనికి గూడా ఒక చిన్న క్యూట్ స్టోరీ ఉంది. అది నేను ఎప్పుడైనా షార్ట్స్‌లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా మేము పూజ అనేది చేసేసుకున్నాం. ఇంకా పూజ చేసుకునే వీడియో తీయలేదు. ఎందుకంటే శ్రద్ధగా పూజ చేసుకోవాలి గదా! అందుకని ఇంకా అది రికార్డ్ చేయలేదనమాట. అండ్ ఇవన్నీ గూడా ఇలాగా అలంకరించుకున్నాను. అలంకరించుకున్నాక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా మావయ్య గారికి గూడా ఫోను చేసి విషెస్ అనేవి చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన అడిగారు, "ఇన్ని పూలెక్కడివి నీకు" అని చెప్పేసి. అయితే నేను చెప్పాను, "ఇలాగ వుడ్ వర్క్ చేయించుకున్నప్పటి నుంచి పిచ్చి పట్టుకుంది మావయ్య గారు. ఎక్కడ మందార పూలు కనిపించినా తెంపుకొని వచ్చేస్తున్నా" అని చెప్పేసి ఆయన ఒక్కసారిగా నవ్వేశారనమాట. సో, అలాగా ఇంక మేమొచ్చేసి వినాయకుడికి పెట్టిన ప్రసాదాలేంటంటే మహా నైవేద్యం జిల్లేడుకాయలు, ఉండ్రాళ్ళు, పప్పు, పులగం, నెయ్యి, ఇంకా పెరుగు అండ్ కామన్‌గా ఉండే పెసరపప్పు, అదే వడపప్పు, పానకం, చనివిడి అండి. అండ్ పక్కన ఉన్న కొబ్బరి నీళ్ళతో సహా కూడా మహా నైవేద్యం అనేది పెట్టేసాము. సో, ఈ విధంగా మేము పూజ అనేది చేసేసుకున్నాము. అండ్ సాయంత్రం మళ్ళీ మా అమ్మాయి ఐడల్ చేస్తా అంటే సరే అనేసి బియ్యపు పిండిని ఉడకబెట్టి ఇచ్చాననమాట. యాక్చువల్‌గా ఎప్పుడు కూడా మైదాతో ఫాండెంట్ చేసి ఇచ్చేస్తా నేనే. సరే కొత్తగా ట్రై చేద్దామని బియ్యపు పిండిని అలా చేసి ఇచ్చాను కానీ యూజ్ లేదండి. పాపం వాళ్ళు కష్టపడిందంతా కూడా వృధా అయిపోయిందనమాట. ఫస్ట్ చేయడం అయితే చేశారు. తయారయ్యేదాకా అంతా బావుంది. కలర్స్ అన్నీ గూడా మంచిగా ఇచ్చింది సహస్ర. కానీ అది గూడా కాసేపే అనమాట. తయారు చేసిన ఒక 5-10 మినిట్స్ వరకు వినాయకుడు అనేది విగ్రహం అనేది బావుంది. తర్వాత కొంచెం డ్యామేజ్ అయిపోయిందనమాట. అప్పుడు అర్థమైంది అసలు బియ్యపు పిండితో చేయనే చేయకూడదు అని జెప్పేసి. అండ్ ఇక్కడ మా జున్ను వచ్చేసి వాళ్ళ సిస్టర్స్ "ఏం చేస్తున్నారమ్మా?" అని చెప్పి నన్ను అడుగుతున్నాడనమాట. సో, ఇదండి ఇలా అయితే జరుపుకున్నాం. అండ్ ఇదండి వినాయక చవితి రోజు వ్లాగ్.